అనేది తిరుమల క్షేత్రానికి ఇది మంచిది కాదు. కాబట్టి ఇతర మతాలను ఎంతగా గౌరవిస్తున్నారో నిజంగా ఎవరైనా తప్పు చేస్తే వెంకటేశ్వర స్వామి ఆయన క్షమార్హుడు, క్షమించేటటువంటి గొప్ప పరిపూర్ణుడు వెంకటేశ్వర స్వామి. నిజంగా సిట్ రిపోర్ట్లు ఇచ్చినటువంటి అంశాలు ఎవరెవరైతే దోషులు ఉన్నారో మీరు వెంకటేశ్వర స్వామికి వెళ్ళి క్షమాపణ చెప్పండి, గుంజీలు తీయండి, ఆయన ఖచ్చితంగా క్షమిస్తారు. హిందువులు కూడా ఎప్పుడు కూడా ఎవరైనా తప్పు చేశామంటే హిందువులకు గొప్ప క్షమాగుణం ఉన్నది. వెంటనే మనం మర్చిపోతాం తప్పుల్ని, మనకు కూడా క్షమించే గుణం ఉన్నది. ఇది మానేసి దీన్ని రాజకీయ కోణంలో తీసుకొని వెళ్ళి బజార్కి ఇచ్చేటటువంటి దుశ్చర్యలు దయచేసి చేపట్టొద్దని ఈ సందర్భంగా మేము మరీ కోట్లాది మంది హిందువులందరి తరపున మేము మరీ కోరుతూ దయచేసి రాజకీయంగా దీన్ని చూడొద్దు. దాన్ని అదే మనం అంటున్నాం. ఏదైతే జరిగిందో సిట్ రిపోర్ట్ ఇచ్చారో వెంటనే దోషులు శిక్షించాలి, తాత్సర్యం చేయొద్దు. నిజంగా రిపోర్టు మీకు ఉన్నది, ఆధారాలు ఉన్నాయి. ఏదైతే సిట్ రిపోర్ట్ ఇచ్చిందో దాన్ని హిందూ సమాజం అందరూ విశ్వసిస్తున్నారు. వెంటనే ఎఫ్ఐఆర్ కట్టండి, తాత్సర్యం. మరి దాని మీద మళ్ళీ మాట్లాడడం, మళ్ళీ చర్చాగోష్ఠులు, మళ్ళీ చర్చా కార్యక్రమం, మళ్ళీ చర్చ మీద ప్రతి చర్చలు ఇవన్నీ వద్దంటున్నాం మేము. దయచేసి సిట్ రిపోర్ట్ ఉంది, వెంటనే ఇంప్లిమెంట్ చేయండి. ఇన్ని రోజులు ఎందుకు తాత్సర్యం చేయాలి మీరు? ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయి, సిట్ రిపోర్ట్ ఉన్నది, వెంటనే ఇంప్లిమెంట్ చేయండి. ఇగోండి హిందూ సమాజమా, వెంకటేశ్వర స్వామి భక్తులారా, ఇగోండి మేము సిట్ రిపోర్ట్ ప్రకారం వీరి మీద మేము యాక్షన్ తీసుకున్నాం, చట్ట ప్రకారంగా మేము చర్యలు చేపట్టాం. ఎస్, వెల్కమ్, మేము స్వాగతిస్తాం. ఖచ్చితంగా ఈరోజు మేము అది కూడా అంశం కూడా మేము చెప్పాలి. ఎక్కడైనా ఒక రైలు ప్రమాదం జరిగితే దానికి సంబంధించినటువంటి రైల్వే ప్రిన్సిపల్ సెక్రటరీయో లేకపోతే రైల్వే మంత్రో ఒక విమాన ప్రమాదం జరిగితే క్షమాపణ చెప్పడం కానివ్వండి, లేకపోతే కొంత గతంలో రాజీనామాలు కూడా చేసే మంత్రులు కూడా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి శాఖలు నైతికంగా బాధ్యత వహించినటువంటి ఆ రోజు ఏదైతే సిట్ రిపోర్టు ప్రకారం నైతికంగా బాధ్యత వహించాల్సినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కానీ లేకపోతే ధర్మారెడ్డి కానీ ఆ రోజు ఉండేటటువంటి టీటీడీ బోర్డు మొత్తం కూడా బాధ్యత వహించాలి, నైతికంగా బాధ్యత వహించాలి. ఈరోజు రాజ్యాంగంలో హక్కులకి చట్ట ప్రకారం చట్టబద్ధత ఉన్నది, కానీ అదే రాజ్యాంగంలో పౌర విధులకి చట్టబద్ధత లేదు. దానికి వారి ఇష్టానుసారంగా వారికి ఉంటే విధులు స్వీకరించవచ్చు, దాని కోర్టుల్లో సవాల్ చేయలేం. అలాగే ఆధ్యాత్మిక అంశాలు కూడా ఉంటాయి. ఒక లడ్డూలో కల్తీ జరిగింది, ఏ శిక్ష వేయాలి? రాజ్యాంగంలో ఏ శిక్షలు ఉన్నాయి? ప్రసాదాన్ని అపవిత్రం చేస్తే ఏ శిక్షలు వేయాలి? దోషులను ఏ విధంగా శిక్షించాలి? దానికి ఎండోమెంట్ చట్టాల్లో లేవు, రాజ్యాంగంలో లేవు. కాబట్టి ఇది ఒక ఆధ్యాత్మికత, ఇది ఒక నైతికత. దీన్ని ఈ మొరాలిటీ అంటాం. ఈ మొరాలిటీని బేస్గా చూసి నిజంగా తప్పు చేసావు క్షమించమని అడిగితే అయిపోయి. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఆ రోజు ఉన్నటువంటి టీటీడీ బోర్డు మాకు తెలియదు, ఈవో ఏదో చేశారని వారనకూడదు. ఈవో గారు ఏదో మాకు బోర్డు రిజల్యూషన్ పాస్ చేసింది, నేనేమో ఈవోగా నా ఇనిషియల్ చేసేసాను, సంతకం పెట్టానని చెప్పడం అది కూడా సమంజసం కాదు. ఖచ్చితంగా దాని సమిష్టి బాధ్యత బోర్డు, ఆ రోజు ఉన్నటువంటి టీటీడీ ఈవోలు అందరూ కూడా బాధ్యులే. ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించాలి. తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు తెలిసిన తర్వాత దీన్ని రాజకీయం చేయొద్దు అంటున్నాను. కల్తీ జరిగిందని గతంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడారో, ఆ రోజు మన పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే మాట్లాడారో దాన్ని ముందే చెప్పాము. దాన్ని మాట్లాడుతున్నప్పుడు సరే దీనికి ఒక చట్టబద్ధత, ఒక విశ్వసనీయత అనేది రావాలంటే దానికి అనేక సంస్థలు ఉన్నాయి, సిఐడి, సిబిఐ, సిట్ కానీ మరొకటి. కాబట్టి దీన్ని ఈరోజు ఎప్పుడైతే సిట్ రిపోర్ట్ వచ్చిందో ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది. మరి సిట్ రిపోర్ట్ని సిబిఐని కూడా మేము విశ్వసించము, సిబిఐ కూడా మాకు నమ్మకాలు లేవు. మరి ఎవరు నమ్ముతారు? అయితే మీరు దేని రాజ్యాంగాన్ని కూడా నమ్మరా? రాజ్యాంగాన్ని మీ కాన్స్టిట్యూషన్ కూడా నమ్మరా? సిట్ రిపోర్ట్ నమ్మమంటే, సిబిఐని నమ్మమంటే, సిఐడిని నమ్మమంటే, ఎవరిని నమ్మమంటే ఎవరు నమ్ముతారు? అయితే మీరు వెంకటేశ్వర స్వామిని కూడా మీరు నమ్మరన్నమాట. వైసీపీ గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం క్షమాపణ అనేది గత ప్రభుత్వం వారు చెప్పాలండి. గత ప్రభుత్వం వారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. గత ప్రభుత్వం వారు ఏదైతే టీటీడీ బోర్డు ఉందో సమిష్టిగా టీటీడీ బోర్డు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి ఏదైతే సిట్ రిపోర్ట్ అందిందో వెంటనే కూటమి ప్రభుత్వం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. దీన్ని తాత్సర్యం చేసి దాన్ని రాజకీయంగా మళ్ళీ రాజకీయ కోణంలో మలిచేయకుండా ఉండాలి. రాజకీయం అయిపోతుంది.
ఏంటండి ఉందండి, మీ గూగుల్లో చూడొచ్చండి స్వామి. స్వామి నేను కూడా చదివానండి, కొన్ని పేజీలు చదివానండి. స్వామి నేను రిపోర్ట్ కాదు, సిబిఐ రిపోర్ట్ అంటున్నాను. నేను రిపోర్ట్ ఎవరు ఇస్తానండి స్వామి? సిట్ రిపోర్ట్ సిబిఐ ఇచ్చింది. చెయ్యాలి అంటున్నా, అదే తాత్సర్యం చెయ్యొద్దు స్వామి. అదే తప్పు అంటున్నాం, అదే తప్పు అంటున్నాం స్వామి, అదే తప్పు.